శుద్ధి చేసిన నూనెల వెనుక దాగున్న చేదు నిజం. ఒక ఆహ్లాదకరమైన ఉదయం రవి తన వంటింట్లో ఎంతో ఉత్సాహంగా వంట చేస్తున్నాడు. అతను పారదర్శకంగా నీళ్లలా మెరుస్తున్న నూనెలో పూరీలను వేయిస్తున్నాడు. ఆ నూనె చూడటానికి చాలా స్వచ్ఛంగా ఉంది, కాని ఆ మెరుపు వెనుక ఒక ప్రమాదకరమైన రసాయన ప్రక్రియ దాగి ఉందని రవికి అస్సలు తెలియదు. ప్రతిరోజూ ఇలాంటి వేయించిన పదార్థాలను తినడం అతనికి ఒక అలవాటుగా మారింది. కొన్ని నెలలు గడిచాక రవిలో మార్పులు మొదలయ్యాయి. రాత్రి ఎంతసేపు నిద్రపోయినా ఉదయం లేవగానే విపరీతమైన నీరసంగా అనిపించేది. మునుపటి ఉత్సాహం మాయమైంది. కొద్దిపాటి ఆహారం తిన్నా కడుపు ఉబ్బరంగా భారంగా అనిపిస్తూ రవిని అసౌకర్యానికి గురిచేసేది. అతని చర్మం కూడా తన సహజమైన కాంతిని కోల్పోయి పాలిపోయినట్లు కనిపిస్తోంది. ఒకరోజు రవి స్నేహితుడు మురళి అతని ఇంటికి వచ్చాడు. మురళికి ప్రకృతి సిద్ధమైన జీవనశైలిపై మంచి అవగాహన ఉంది. రవి వంటగదిలోని ఆ తెల్లటి వాసనలేని నూనెను చూసి మురళి ముఖం గంభీరంగా మారింది. రవి, ఈ రిఫైన్డ్ ఆయిల్ నీ ఆరోగ్యానికి ఒక నెమ్మదైన విషం వంటిది. ఇది నిన్ను లోలోపలనుంచి దెబ్బతీస్తోంది అని మురళి హెచ్చరించాడు. మురళి ఆ నూనె తయారీలోని చేదు నిజాన్ని వివరించాడు. ఈ నూనెలను 200 డిగ్రీల కంటే ఎక్కువ వేడి వద్ద ప్రాసెస్ చేస్తారు. రంగు, వాసన పోగొట్టడానికి హెక్సేన్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను వాడతారు. ఈ ప్రక్రియలో నూనెలోని విటమిన్లు, పోషకాలు పూర్తిగా నశించి అది కేవలం ఒక ప్రాణంలేని ద్రవంగా మారుతుంది అని మురళి వివరించాడు. కొద్ది రోజుల్లోనే రవికి కీళ్లనొప్పులు తీవ్రమయ్యాయి. చిన్న వయసులోనే నడవడానికి కూడా అతను ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. రిఫైన్డ్ ఆయిల్స్లో ఉండే రసాయనాలు శరీరంలో వాపులను, ఇన్ఫ్లమేషన్ కలిగిస్తాయి. ఇవే భవిష్యత్తులో కీళ్లనొప్పులకు, దీర్ఘకాలిక వ్యాధులకు మూలం అని మురళి అతనికి అర్థమయ్యేలా చెప్పాడు. ఒక అర్ధరాత్రి రవికి గుండెలో విపరీతమైన భారమనిపించింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి ఆందోళన చెందాడు. వెంటనే మురళిని పిలిచాడు. రిఫైన్డ్ ఆయిల్స్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడేలా చేస్తాయి. ఇది గుండె ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువు అని మురళి అతనికి ధైర్యం చెబుతూ వివరించాడు. మురళి రవిని డాక్టర్ ప్రకాష్ వద్దకు తీసుకెళ్లాడు. డాక్టర్ ప్రకాష్ రక్తనాళాల పటాన్ని చూపిస్తూ, మనం వాడే శుద్ధి చేసిన నూనెలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను పెంచి ధమనులను ఎలా గట్టిపరుస్తాయో చూడండి. ఇది కాలక్రమేణా రక్త ప్రసరణను అడ్డుకుంటుంది అని వివరించారు. రవి తన తప్పును పూర్తిగా గ్రహించాడు. రవి బరువు కూడా ఊహించని విధంగా పెరిగింది. అతని పాత బట్టలు ఏవీ సరిపోవడం లేదు. రిఫైన్డ్ ఆయిల్ వల్ల కాలేయం చుట్టూ కొవ్వు చేరుతుంది, ఫ్యాటీ లివర్. దీనివల్ల జీవక్రియ మందగించి బరువు పెరుగుతారు అని మురళి చెప్పిన మాటలు రవికి గుర్తొచ్చాయి. తన ఆరోగ్యాన్ని తనే పాడుచేసుకున్నానని రవి బాధపడ్డాడు. రవి ఆ క్షణమే ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు. తన వంటింట్లోని రిఫైన్డ్ ఆయిల్ డబ్బాలన్నింటినీ తీసి బయట పారేశాడు. ఇకపై నా కుటుంబం ఈ విషాన్ని తినదు అని ప్రతిజ్ఞ చేశాడు. విషపూరితమైన మెరుపు కంటే ఆరోగ్యకరమైన సహజత్వమే మిన్నా అని అతను తెలుసుకున్నాడు. మురళి రవిని ఒక సాంప్రదాయ గానుగ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ చెక్క గానుగ ద్వారా సహజంగా నూనె తీయడం రవి చూశాడు. ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు, పోషకాలు అన్నీ భద్రంగా ఉంటాయి అని మురళి వివరించాడు. రవి అక్కడే స్వచ్ఛమైన వేరుశెనగ మరియు నువ్వుల నూనెలను కొనుగోలు చేశాడు. కొన్ని వారాల తరువాత రవిలో అద్భుతమైన మార్పు వచ్చింది. అతని కీళ్లనొప్పులు మాయమయ్యాయి. ముఖంలో మళ్లీ కాంతి వచ్చింది. ఇప్పుడు అతను ఎంతో ఉత్సాహంగా పరుగెత్తగలుగుతున్నాడు. బరువు కూడా క్రమంగా తగ్గడం మొదలైంది. నిజమైన ఆరోగ్యం వంటగదిలో మనం వాడే నూనెతోనే మొదలవుతుందని అతను అనుభవపూర్వకగా తెలుసుకున్నాడు. రవి ఇప్పుడు తన కాలనీలోని ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నాడు. రిఫైన్డ్ ఆయిల్ మానేయండి, గానుగ నూనెలను వాడండి అని అతను చెబుతుంటే మురళి గర్వంగా చూస్తున్నాడు. రవి ఇల్లు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యానికి నిలయంగా మారింది. ఆరోగ్యకరమైన సమాజం కోసం రవి చేస్తున్న ఈ పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.